హైదరాబాద్లో అడుగుపెట్టిన వేళ ఇప్పటి వరకు ఎవరికీ దక్కనంత అపూర్వ స్వాగతం కవితకు దక్కింది. రాష్ట్రం నలుమూలల నుంచి తనను చూడ్డానికి వచ్చిన గులాబీ శ్రేణులందరికీ కవిత ప్రత్యేకంగా అభివాదం చేశారు. పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ కవిత నినదించడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఫైటర్ ఇస్ బ్యాక్, జై తెలంగాణ నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం మారుమోగిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి కారులో నేరుగా ఇంటికి బయలుదేరుతూ మరోసారి కవిత అందరికీ అభివాదం చేశారు. గులాబీ జెండా చేతపట్టి కారుపైకెక్కి అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా కవిత పిడికిలు బిగించి జై తెలంగాణ నినాదాలు చేశారు. కుట్రపూరిత కేసులో జైలు జీవితం గడిపిన కవిత 5 నెలల తర్వాత హైదరాబాద్లో అడుగుపెట్టిన వేళ అదే ధైర్యం, అదే తెగువ ఆమెలో కనిపించడం విశేషం. చూపెడుతది అమ్మ గుణం, మాటలు మంచిదనం, మనసంతా సేవ గుణం.